దేవుడు తన ప్రజలు ఈ 2 అనుభవాలలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకటి యూనిటీ, ఏకంగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. వారి మధ్యలో విభేదాలు ఉండడానికి వీల్లేదు. విభేదాలు ఎవరు కలుగు చేస్తారో తెలుసా? భార్యాభర్తల మధ్యలో చిన్న అనుమానం స్టార్ట్ అవుద్ది, పెద్ద చిచ్చు. లాస్ట్ వీక్లో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్తుంది, సిస్టర్ చాలా మంచివాడు నా భర్త, దేవుని ఏర్పాటులోనే వివాహం జరిగింది, కొద్ది కాలం బాగానే ఉన్నాడు, ఆ తర్వాత ఏమైందో తెలీదు, అనుమానం అనే పెనుభూతం నా భర్తను నిండుకుంది హృదయంలో. నన్ను ఇంటిలో నుంచి ఇలా కిటికీలోంచి కూడా బయటకు చూడనివ్వడు. కడుపు నిండా భోజనం పెడతాడు, వంటి నిండా వస్త్రాలు ఇస్తాడు, చాలా మంచి ఇంట్లోనే ఉంటున్నాను, కానీ ఈ అనుమానంతో ఇంటిలోండి బయటకు అడుగు పెట్టనివ్వడం లేదు, కనీసం తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, ఎవరితో మాట్లాడడానికి అవకాశం లేదు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లివింగ్ ఇన్ అ జైల్. ఒక చిన్నపాటి జైల్లో బ్రతుకుతున్నట్లుగా నా జీవితం ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి. నిజమే, అపవాది, ద డెవిల్ ఇస్ ఆల్ అబౌట్ సెపరేషన్. ఇన్ ఎలా నీ కుటుంబాన్ని ముక్కలు చేయాలి. ఇద్దరు సమాధానంగా ఉన్నారంటే అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు తెలుసా అండి మీకు, మీ మధ్యలో చిచ్చు వేయాలని. అందుకే మన యూదా ఇస్కరియోతుని గురించి నిన్నగాక మొన్న షార్ట్ మెసేజ్లో ఒక మాట చెప్పాను. సాతానుకు, అపవాదికి ఇస్కరియోతు యూదా చోటిచ్చాడు అనే మాట మనం గమనించాం. నువ్వు చోటిస్తేనే వాడు తీసుకుంటాడు చోటు. నీ భర్త మీద నీకు అనుమానం పెడుతున్నాడా? నువ్వు చోటిచ్చావంటే నిన్ను నాశనం చేస్తాడు. ఆ అనుమానంతో నిన్ను, నీ భర్తను, మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇంట్లో మంచి కోడలు ఉందేమో, ఆ కోడల మీద నీకు లేనిపోని తప్పుడు ఆలోచనలు అపవాది తీసుకొస్తున్నాడేమో, ముందు ఆ అపవాదిని బంధించు, అప్పుడు నీలో ప్రేమ కలిగిన ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. ఇద్దరు సహోదరులను ఐకమత్యంగా ఉంటే చూడలేని సమాజంలో బ్రతుకుతున్నామండి. అన్నదమ్ముళ్ళు ప్రేమగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళని ఎలాగా విడగొట్టాలి? ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా ఉంటే ఈ కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేయాలి? సంఘంలో దైవజనుడు, విశ్వాసులు ప్రేమగా మా దైవజనుడు అని హత్తుకొని ఉంటే కొంతమంది ఎక్కడి నుంచో బయలుదేరి వస్తారు. సాతాన్ ఏజెంట్లు అని చెప్పాను కదండి. ఇస్కరియోతు యూదా సాతాన్ ఏజెంట్లకు దొరికాడు, సాతాన్ ఏజెంట్ అయిపోయాడు. కొంతమంది సాతాన్ ఏజెంట్లు ఉంటారు, సంఘంలో ఉన్న ఏకాత్మను దొంగిలించాలని, పాడు చేయాలని, ఆ తర్వాత యూనిటీని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసేవారు. యేసయ్య అంటున్నాడు, తండ్రి వీరందరూ ఏక మనసుతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. నీ బిడ్డల మధ్యలో కూడా ఏకాత్మను నువ్వు నేర్పించాలి. తల్లి బిడ్డలకి ఏం నేర్పించాలి తెలుసా? ఏకాత్మను ఎలా కాపాడుకోవాలో నేర్పించాలి. ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో నేర్పించాలి. తోటి విశ్వాసులలో ఎవరిలో ఉండే పొరపాట్లు వాళ్ళలో ఉంటాయండి? ఉంటాయా? నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఈ లోకంలో ఎవరు పరిపూర్ణులు కాదు. ఎవరిలో ఉండే లోపాలు, ఎవరిలో ఉండే బలహీనతలు వారిలో ఉంటాయి. అయితే క్రీస్తు రక్తం చేత మనందరం కొనబడ్డాము, కడగబడ్డాము అని మనం జ్ఞాపకం ఉంచుకొని, క్రీస్తు ప్రభువులు అందరం ఒకటే అని మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, ఐఎమ్ నాట్ బెటర్ దెన్ అదర్స్, ఇతరుల కంటే నేను గొప్ప వ్యక్తిని కాదు, నేను కూడా బలహీనుడనే, నేను కూడా బలహీనురాలనే అని ఎప్పుడైతే మనం జ్ఞాపకం ఉంచుకుంటామో, ఒకరినొకరం క్షమించుకునే హృదయం ఎప్పుడు ఉంటుందో ఏక మనసుతో మనం ముందుకు వెళ్తాం. హల్లెలూయా.